హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. ఇదేంటో చెప్పండి, ఇది ఏం పచ్చడో చెప్పండి ఒకసారి మీరు చూసి. ఓకే, వంకాయ పచ్చడి అని చెప్పేసి తమ్మునేలు చూసి మీకు అర్థమైపోయే ఉండొచ్చు. వంకాయ పచ్చడి అండి. వంకాయ పచ్చడి విత్ 1 టమాటా కూడా వేసాను. టమాటా కూడా వేయడాన్ని పచ్చడి టేస్ట్ ఇంకా అద్భుతంగా వచ్చింది. ఈ వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను చూడండి. ఒక 2 వంకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు చిన్నవి తీసుకున్నాను, పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ గార్లిక్, చింతపండు, అంతే, ఆయిల్. ఇంతే ఇంగ్రీడియంట్స్ ఈ పచ్చడి కోసం. ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది రైస్కి మాత్రమే బాగుంటుంది, వేరే ఇంక దీంతోనైనా తినడానికి అంత బాగుంటుంది. రైస్కి మాత్రమే బాగుంటుంది వంకాయ పచ్చడి. వంకాయలు ఒత్తివి చేసుకుంటారు పచ్చడి, టమాటా కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం పచ్చిమిర్చి ముందు కట్ చేసి పెట్టుకొని, వంకాయలన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకొని, టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకొని, ఇంకా పాన్ పట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, అందులోని ఈజీగా అయిపోతుంది. అంటే కర్రీస్ ఏం చేసుకున్నాం కానీ సైడ్ కొంచెం పచ్చడి కూడా ఉంటే బాగుంటుంది కదా. అప్పుడప్పుడు పచ్చడి ఇలాగా కొంచెం కొంచెం చేసుకుంటాం అనమాట. ఈ చిన్న వీడియో కూడా మీకు చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఇంకా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి కొంచెం వేపిన తర్వాత, పచ్చిమిర్చి అలాగా ఫుల్గా వేసేయకూడదు, మధ్యలోని ఘాటు పెట్టుకోవాలి, కట్ చేసి వేసుకోవాలి, అది పేలిపోతుంది. పచ్చిమిర్చి వేసుకొని ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం అది ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. లేత వంకాయలు అయితే బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే వీటికి తెల్ల వంకాయలు అయితేనే బాగుంటాయి. ఈ వంకాయలే బాగుంటాయండి. బ్లాక్ ఇవి బాగుండదు, పచ్చడి కలర్ నల్లగా వస్తుంది. ఈ వంకాయలతో అయితేనే పచ్చడి బాగుంటుంది. కాల్చేసి కూడా పచ్చడి చేస్తారు, కాకపోతే దాని టేస్ట్ వేరు ఉంటుంది. పచ్చడి వంకాయ ఆయిల్ పెట్టేసి స్టవ్ మీద కాల్చేసి చేస్తారు, ఆ ప్రాసెస్ వేరు ఉంటుంది, ఇది వేరు. కానీ ఈ పచ్చడి బాగుంటుందండి. ఇంకా మనకి భయం ఉండదు, వంకాయలు ఏముందని కట్ చేసి మనం వేపుకుంటున్నాం కాబట్టి కాన్ఫిడెంట్గా తినొచ్చు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకా టమాటా అలా వేసేసాం కదా, ఇంకా ఒక గార్లిక్ వేయాలండి. గార్లిక్ పోపులో వేసినా ఓకే, లేకుంటే ఇట్లా వేసుకున్నా కానీ మంచి స్మెల్ వస్తుంది. ఏదైనా లంచ్కి ఒక పచ్చడి ఉంటే బాగుంటుంది. కొబ్బరి పచ్చడి, టమాటా పచ్చడి, లేకపోతే ఇలా వంకాయ పచ్చడి, ఏదో ఒక పచ్చడి. ఇంట్లోనే టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి అవి ఉంటాయి. మనం తయారు చేసుకుని అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడి అయితే బాగుంటుంది. రోటి పచ్చడి అయితే ఇది రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ రోళ్ళు అవైలబుల్గా ఉండవు కదా. మాకైతే అవైలబుల్గా లేదు రోలు. కాసేపు మూత పెట్టి ఉంచిస్తే వంకాయ టమాటా అంతా మగ్గుతుంది. మగ్గిన తర్వాత అందులో చిన్న చింతపండు వేయాలి. అంటే చిన్న టమాటా కూడా వేసాం కాబట్టి చిన్న చింతపండు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. చిన్న చింతపండు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మళ్ళీ ఆ జార్లోని చింతపండు చూడండి కొంచెమే వేయాలి, ఎక్కువ వేసిన పులుపు ఎక్కువ అయిపోతుంది.
ఇంకా స్టవ్ ఆన్ చేసేసి చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇది మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా కొంచెం జీలకర్రను కొంచెం గార్లిక్ వేసుకోవాలండి. పచ్చివి వేసుకోవాలి జార్లోని. అప్పుడు బాగుంటుంది పచ్చడి, టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్ అయితే ఇట్లా ప్రాసెస్ ఇలా వేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. సైడ్ డిష్గా బాగుంటుంది పచ్చడి, ట్రై చేసి చూడండి. ఆయిల్ కూడా ఎక్కువ పడదు, కొంచెమే ఆయిల్, ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. వంకాయలు మగ్గడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలంతే. పచ్చిది గార్లిక్ అండ్ కొంచెం జీలకర్ర వేసుకున్నాను. సాల్ట్, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర గట్ట కొంచెం ఎక్కువే వాడతామండి మేము. ఇంకా దానికి రిటర్న్ పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండ్ కరివేపాకు, ఎండుమిర్చి రిటర్న్ పోపు వేసుకోవాలి. రిటర్న్ పోపు వేసుకుంటే బాగుంటుంది, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, తినొచ్చు. రిటర్న్ పోపు వేసుకున్నా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇంక పచ్చడిలోని పోపు వేసుకోవాలి. అంతేనండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి, ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వంకాయ పచ్చడి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, వేడివేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.